వెల్కమ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చరికి పవర్ కంట్రోల్ సర్క్యూట్ ఆఫ్ ఎస్సీఆర్ టాపిక్ వచ్చరికి ఎస్ సార్. దీని బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇది గేట్ టెర్మినల్, యానోడ్, క్యాథోడ్, ఒక వేరియబుల్ రెసిస్టర్, సో డయోడ్, మినిమం రెసిస్టెన్స్, గేట్ రెసిస్టర్, ఓకే, సప్లై వోల్టేజ్. సో దీని సింపుల్ వర్కింగ్ చూసుకున్నట్లయితే మనం మెయిన్ సప్లై అప్లై చేసినప్పుడు త్రూ యానోడ్ దగ్గర సప్లై వస్తుంది. సో సప్లై డైరెక్షన్ ఇటు సైడ్ నుంచి ఉంటుంది. యానోడ్కి సప్లై, రెసిస్టర్ వైపు సప్లై వెళ్తుంది. సో సప్లై ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి థైరిస్టర్కి గేట్ పల్స్ కావాలి, అప్పుడే అది టర్న్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు రెసిస్టర్ ద్వారా సప్లై మనకి త్రూ డయోడ్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఒక మినిమం రెసిస్టెన్స్ వాడాం, సో కరెంట్ ఫ్లో స్లోగా జరగడానికి. ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ ద్వారా మనం కరెంట్ని వేరీ చేస్తూ ఉంటాము, వోల్టేజ్ని. సో ఆ వేరీ రెసిస్టెన్స్ అంతా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ డయోడ్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి ఇక్కడ ఒక మినిమం రెసిస్టెన్స్ పెట్టాం. ఈ రెసిస్టర్ చేసే పని ఏంటి అంటే ఈ డయోడ్కి ఎంత కరెంట్ వెళ్ళాలో అంత కరెంట్ని లిమిట్లో పంపిస్తూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్ రెసిస్టర్ ఎందుకు అంటే ఈ గేట్ని మనకి ప్రొటెక్ట్ చేయడానికి, గేట్ దగ్గర హై కరెంట్స్ వెళ్లకుండా ఉండడానికి ఆఫ్టర్ డయోడ్ తర్వాత. సో మనకి సప్లై త్రూ రెసిస్టర్ ద్వారా మినిమం రెసిస్టెన్స్ ద్వారా డయోడ్లోకి వస్తుంది. డయోడ్ నుంచి మనకి ట్రిగరింగ్ పల్స్ వస్తాయి. మెయిన్ సప్లై గేట్ పల్స్ అనగానే మన థైరిస్టర్ ఆన్ అవుతుంది. సో వర్కింగ్ జరుగుతుంది. ఇక్కడ పవర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం, పవర్ కంట్రోల్ సర్క్యూట్ ఆఫ్ ఎస్సీఆర్ అన్నాం. సో మనకు మెయిన్గా మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే గేట్ అనేది ఒక కంట్రోలింగ్ ఎలిమెంట్. సో గేట్ ద్వారానే మనం అన్నీ కంట్రోల్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ని వేరీ చేస్తున్నామో, సో ఇక్కడ ఈ డయోడ్లోకి వచ్చే గేట్ పల్స్లో కూడా చేంజ్ జరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ వేరీ చేయడం వల్ల ఈ గేట్ పల్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనం పవర్ని కంట్రోల్ చేస్తున్నాం. ఓకేనా గైస్, అర్థమై ఉంటుంది మీకు. సో దీనికి వచ్చేసరికి ఒక సింపుల్ డయాగ్రామ్ నేను డ్రా చేసి చెప్తాను వేవ్ ఫామ్లో. ఇది మనకి తెలిసిన సైన్సాయిడల్ వేవ్ ఫామ్ 0π 2π. ఓకేనా, మనందరికీ తెలుసు ఫైరింగ్ 90 degrees, 60 degrees, 30 degrees, 0, 15 degrees. సో పాయింట్స్ మనం గేట్ పల్స్ ఇవ్వాలి అని మాట్లాడుకున్నాం. సపోజ్ నేను 90 దగ్గర గేట్ పల్స్ ఇచ్చాను అనుకోండి. సో నాకు ఈ సైకిల్లో హాఫ్ సైకిల్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే నాకు వచ్చిన అవుట్పుట్ హాఫే కదా. అంటే నేను ఇక్కడ ఫైరింగ్ పల్స్ ఎలా చేంజ్ చేస్తున్నాను, ఈ రెసిస్టర్ ద్వారా చేంజ్ చేస్తున్నాను లేట్గా వచ్చేలాగా. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఈసారి ఫైరింగ్ యాంగిల్ నేను 30 ఇద్దాం అనుకుంటున్నాను. సో 30 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ లైన్ కింద ప్రాజెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ లైన్ ఇక్కడ తీసుకురండి. సో ప్రీవియస్గా 90 degreesతో కంపేర్ చేస్తే 30 degreesలో నాకు అవుట్పుట్ చాలా పెరిగింది, ఈ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా. సో మనం ఈ యాంగిల్ని చేంజ్ చేయడం వల్ల మన అవుట్పుట్ వోల్టేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. వోల్టేజ్ కంట్రోల్ అయిందంటే కరెంట్ కంట్రోల్ అవుతుంది. సిమిలర్లీ పవర్ కంట్రోల్ అవుతుంది. సో మనం పవర్ ఎలా కంట్రోల్ చేస్తున్నామని ఒక ఐడియా వచ్చిందా మీకు? ఫైరింగ్ యాంగిల్ ద్వారా మనం పవర్ని కంట్రోల్ చేస్తున్నాం, గేట్కి ఇచ్చే పల్స్లో చేంజ్ చేయడం వల్ల. సో దీని వేవ్ ఫామ్స్ మనం జనరల్గా చూసినట్లయితే మనం ఇక్కడ యూజ్ చేస్తుంది థైరిస్టరే కదా.
సిమిలర్లీ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ ఉంది రెసిస్టర్ లోడే. సో మనకి ఏముంటుంది ఇక్కడ గేట్ పల్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ గేట్ పల్స్ తర్వాత నేను గేట్ పల్స్ డ్రా చేయట్లేదు, మీరు కావాలంటే డ్రా చేసుకోండి. నేను డైరెక్ట్గా అవుట్పుట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సప్లై వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, లాస్, డైరెక్ట్గా వాటి గురించి నేను మాట్లాడతాను. ఓకేనా? మీరు కావాలి అనుకుంటే గేట్ పల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డయాగ్రామ్లో. సో మనం గేట్ పల్స్ ఇచ్చిన తర్వాత నుంచే కదా అవుట్పుట్ వచ్చేది. అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదే ఇక్కడ డ్రా చేస్తున్నాం. నెగిటివ్ సైకిల్లో మనకు కండక్షన్ జరగట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎస్సీఆర్ కాబట్టి మనం యూజ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ సైకిల్లో ఆన్ అవుతుంది. ఓకేనా? ఇందులో మనకున్న లాస్ గేట్ పల్స్, నెగిటివ్ సైకిల్ లాస్ అదే డ్రా చేస్తాం ఇక్కడ. లాస్ ఇక్కడ 0 0 0 ఈ టర్మ్స్ మర్చిపోవద్దు, మీరు ప్రతిదానికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ యాంగిల్ ఆల్ఫా, ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా. సో చూసారుగా గైస్, మన ఇది పవర్ కంట్రోల్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫార్మ్స్. చాలా చిన్న కాన్సెప్టే, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.